హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్. అసలు బతుకమ్మ పండుగని ఎందుకు జరుపుకుంటారు? బతుకమ్మ తెలంగాణలో అతిపెద్ద పండుగ. బతుకమ్మ వేడుక వెనుక చాలా కథలే ఉన్నాయి. ఒకప్పుడు భూస్వాముల ఆకృత్యాలకు బలైపోయిన ఒక బాలికను నిండు నూరెళ్ళు బతుకమ్మ అని దీవించిన సందర్భంగా జరుపుకుంటామని చెప్పుకోవచ్చు. ఇంకా ధర్మాంగుడనే రాజుకి 100 మంది పిల్లలు పుట్టి మరణించగా చివరికి పుట్టిన ఆడబిడ్డకి బతుకమ్మ అన్న పేరు పెట్టారని మరో గాథ ఉంది. ఆమె లక్ష్మీదేవి అవతారమని, ఆమెని వివాహం చేసుకునేందుకు విష్ణుమూర్తి చక్రం కూడానే అవతరణ ధరించాడని అంటారు. ఇలా కొన్ని కథలు బతుకమ్మ గురించి ఉన్నాయి. అసలు బతుకే ఒక దేవతగా ఆరాధించే సాంప్రదాయమే బతుకమ్మ. విగ్రహాన్ని పూజించే పూలే బతుకమ్మని విగ్రహంగా మారి పూజలు అందుకుంటుంది బతుకమ్మ. తంగేడు పూలతో పాటుగా బంతిపూలు, చామంతి, తామర, గునుగు వంటి పూలని వరుసలుగా పేరుస్తూ ఈ బతుకమ్మను రూపొందిస్తారు. ఎలా పేర్చినా పూల మీద పసుపుతో చేసిన గౌరమ్మని పెడతారు. అలా అలంకరించిన బతుకమ్మని ఊరి మధ్యలో ఉంచి ఆడవారంతా ఆడుతూ పాడుతూ సాయంత్రం వేళల్లో ఆనందంగా జరుపుకుంటారు. ఆటపాటలు ముగిసిన తరువాత బతుకమ్మని నీటిలో నిమజ్జనం చేసి తాము తెచ్చిన ప్రసాదాలు ఒకరికి ఒకరు పంచుకుంటారు. బతుకమ్మ ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. దాని ప్రకారం ఎంగిలి పూల బతుకమ్మ అని, అటుకుల బతుకమ్మ అని, ఇలా 9 రోజు ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. బతుకమ్మని రూపొందించడానికి ఖర్చు కానీ, బతుకమ్మ కోసం ఖరీదైన ప్రసాదాలు చేయడం కానీ, బతుకమ్మని పూజించేందుకు విధి విధానాలు కానీ ఏమీ లేవు. మన దగ్గర దొరికే పూలే విగ్రహం, ఇంటిలో పండించే ధాన్యమే నైవేద్యం, ఆటపాటలే ఆచారాలు. నవరాత్రులు అమ్మవారికి కలశం పెట్టి పూజించినట్లే ప్రకృతి అనే దేవతకి పూల కలశాన్ని పెట్టి మనసు పరవశించేలా ఆడిపాడడమే ఈ బతుకమ్మ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన SAS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.